పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. వెండితెరపై గ్లామర్ డాల్స్ గా మెరిసిపోయే ముద్దుగుమ్మలు సడన్ గా మేకప్ తీసేసి డీ గ్లామర్ బాట ఎందుకు పడుతున్నారు? గ్లామరస్ రోల్స్ వదిలేసి మరి పల్లెటూరు పడుచులుగా డీ గ్లామర్ లుక్స్ లో కనిపించడానికి అసలు కారణం ఏంటి? ఇదంతా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రల కోసమా, లేక ఇదొక కొత్త సక్సెస్ ఫార్ములానా? ప్రేమలు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో తన క్యూట్ గ్లామరస్ లుక్స్ తో కుర్రాళ్ల మనసు దోచేశారు మలయాళీ కుట్టి మమితా బైజు. కానీ ఇప్పుడు ఈమె స్టైల్ మార్చి ధనుష్ హీరోగా నటిస్తున్న కరా సినిమాలో మాత్రం పూర్తిగా మేకప్ లేని డీ గ్లామర్ లుక్ లోకి మారిపోయి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 30న సినిమా విడుదల కానుంది. డ్రాగన్, ఫంకీ లాంటి సినిమాల్లో మోడ్రన్ డ్రెస్సుల్లో తన అందంతో మాయ చేసిన కయాదు లోహర్ కూడా పల్లెటూరి దారి పట్టారిప్పుడు. టొవినో థామస్ హీరోగా వచ్చిన పల్లి చట్టంబిలో ఈ భామ మోడ్రన్ లుక్స్ పక్కన పెట్టి అచ్చమైన పల్లెటూరు అమ్మాయిగా ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా నటిగా ఈమెకు బాగా హెల్ప్ అయింది. బాలీవుడ్ లో గ్లామర్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ సైతం సౌత్ సినిమాల కోసం తన స్టైల్ మార్చేసి పక్కా లోకల్ విలేజ్ గర్ల్ గా మారిపోయారు. రామ్ చరణ్ పెద్ద సినిమాతో పాటు ఎన్టీఆర్ దేవరా 2లో కూడా జాన్వీ కపూర్ క్యారెక్టర్లు పూర్తిగా డీ గ్లామర్ లోనే ఉండబోతున్నాయి. తెలుగులో జాన్వీకి గ్లామరస్ రోల్స్ ఇంకా రాలేదు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా గ్లామర్ షో కన్నా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకి ఎక్కువగా ఓటు వేస్తూ డీ గ్లామర్ లుక్స్ తో అదరగొట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రష్మిక నటిస్తున్న మైసాతో పాటు రణబాలి సినిమాల్లో కూడా ఈ బ్యూటీ పూర్తిగా డీ గ్లామర్ లుక్ లోనే కనిపించి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.